सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अन्नम नवाज रेड्डी ने कहा कि साबिक वज़ीर आज़म अंजहानी राजीव गांधी जदीद हिंदुस्तान के मेमार थे। राजीव गांधी की आज 38वीं बरसी के मौके पर महबूब नगर मुस्तकर के अशोक टाकिस चौराहे पर वाक़ राजीव गांधी के मुजस्समे पर रुकन असम्बली अन्नम नवाज रेड्डी ने फूल माला चढ़ाकर ख़िराज अक़ीदत पेश किया। बाद उन्होंने मीडिया से बात करते हुए याद दिलाया कि राजीव गांधी ने 18 साल के नौजवानों को वोट का हक़ फराहम करके नौजवानों को हिंदुस्तान की तामीर में हिस्सा लेने का मौका फराहम किया है। उन्होंने कहा कि अगर हिंदुस्तान आज दुनिया की चौथी सबसे बड़ी मईशत के तौर पर तरक्की कर रहा है तो ये राजीव गांधी के ज़रिए रखी गई बुनियादों की वजह से है। राजीव गांधी ने दूरअंदेशी से इस बात को नोट कर लिया था कि मुस्तक़बिल कंप्यूटर का है। यूनिवर्सिटियों और कॉलेजों में कंप्यूटर फराहम करने और मुल्क में सुपर कंप्यूटर लाने का सहरा राजीव गांधी को जाता है। उन्होंने वाज़ेह किया कि कुछ गैर मुल्की ताकतों ने उनकी नशोनुमा न देख सके और उन्हें इंसानी बम की शक्ल में निशाना बनाया, और इस मौके पर हम उस अजीम इंसान को ख़िराज तहसीन पेश करते हैं जिसने मुल्क के लिए अपनी जान कुर्बान की और उनके दिखाए हुए नक्श कदम पर चलते रहेंगे। इस मौके पर TPCC के जनरल सेक्रेटरी विनोद कुमार, संजीव मुदिराज, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन बिक्करी अनिता मधुसूदन रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, SC सेल चेयरमैन साई बाबा, INTUC रामलू यादव, कायदीन CJ बेनहर के अलावा दीगर मौजूद थे। राजीव गांधी गारी आशयाలను కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఐటీ విప్లవదాత రాజీవ్ గాంధీ అది ఎత్తునా మనం ఒకే వైడ్ అవుతుందా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులందరం కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది। దేశ అఖండత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, ఇంటిగ్రేషన్ను కాపాడడానికి తన ప్రాణాన్నే బలిపెట్టిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ। ఆ రోజు మిజోరాం కావచ్చు, పంజాబ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇంకా అనేక ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఒక ముఖ్యమైన భూమిక నిర్వహించింది। పెరుగుతున్న ఆయన పలుకుబడిని, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొన్ని విదేశీ శక్తులు కుట్ర పన్ని ఒక బాంబ్ బ్లాస్ట్లో వారి ప్రాణాలను హరించడం జరిగింది। ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ। అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా భారతదేశం రూపుదిద్దుకుంటున్న సందర్భంలో వారు వేసిన పునాదులు చాలా కీలకం। ఆ రోజు కంప్యూటర్ విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టి కంప్యూటరే భవిష్యత్తు అని చెప్పి మొదలు దాన్ని గమనించి మన విశ్వవిద్యాలయాల్లో, మన కాలేజీలలో, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఆ కంప్యూటర్స్ని అందజేయించి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ను వారి హయాంలో మన భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది। స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కూడా వారు సైంటిస్టులకు వెన్నుదన్నుగా నిలిచి మనం ఈరోజు ఏదైతే ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తున్నామో DRDO కావచ్చు, BDL కావచ్చు, DRDA కావచ్చు, ఇటువంటి అనేక సంస్థలకు ఉదారంగా గ్రాంట్స్ ఇచ్చి ఆ రోజు ఇప్పటి ఈ విజ్ఞానానికి ఆ రోజు పునాది వేసిన మహనీయుడు। అంటే దాదాపుగా ఒక 50 సంవత్సరాల భారతదేశం ఎట్లుండాలనో కలలు కానీ దానికి పునాదులు వేసిన మహనీయుడు। కాబట్టే ఈరోజు భారతదేశం మొత్తం కూడా వారిని స్మరించుకుంటూ మృదు స్వభావిగా, సహనశీలిగా, ఒక మర్యాద పురుషోత్తముడిగా ఈరోజు భారతదేశ జనులందరూ కూడా రాజీవ్ గాంధీ గారిని వారి 38వ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు।